తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఎంతో సమీపంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 9వ అధ్యాయం 44 నుండి 56 వచనాల వరకు. 44వ వచనంలో చూస్తే, ఆయన చేసిన కార్యములన్నింటినీ చూసి అందరూ ఆశ్చర్యపడుతుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి, మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పెను. అయితే వారా మాట గ్రహింపకుండానట్లు అది వారికి మరుగు చేయబడిన గనుక వారు దాన్ని తెలుసుకొనలేదు, మరియు ఆ మాటను గురించి వారు ఆయనను అడగవెరచిరి అని 45వ వచనంలో మనం చదువుతాం. ఈ వాక్యం చదివినప్పుడు మనకు అనుమానం రావచ్చు, ఇది వారు గ్రహింపకుండానట్లు వారికి మరుగు చేయబడింది, అందుకే వారు గ్రహించలేకపోయారు. కానీ ప్రభు ఏమో ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి అని అంటున్నారేంటి అని. దాని జవాబు మత్తయి రాశాడు. 16వ అధ్యాయం 21-22 వచనాల్లో మనం చూసినట్లయితే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసుప్రభువారు తన శిష్యులకు తెలియచేయి మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగిన 22వ వచనంలో చదువుతాం. అప్పుడు ప్రభు అన్నారు 23వ వచనంలో, అంటే మత్తయి సువార్త 16:23లో, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు తలంపకి ఉన్నావని పేతురుతో అంటారు. ఇది ప్రాబ్లం. ఒకవేళ శిష్యులు పూర్తిగా అర్థం చేసుకుంటే వారు నిజంగా ప్రభుని అభ్యంతరపరచుండేవారు. వారు సిలువను అడ్డుకునే ప్రయత్నం చేసుండేవారు. ఎందుకంటే సిలువ అంటే దాని మీదకి ఎక్కేవారు శాపగ్రస్తులు అని వాక్యం సెలవిస్తోంది. యేసుప్రభువారేమో మన శాపమంతటిని తన మీదకు తీసుకున్నారు గనుక మనల్ని దీవించటానికి, మన శాపమంతటిని తొలగించటానికి ఆయన శాపగ్రస్తుడు అయ్యాడు గనుక ఆ సిలువకెక్కవలసి వచ్చింది. ఇంకా ప్రభుని సిలువ కార్యం పూర్తిగా అర్థం చేసుకోలేక ప్రజల్లో తిరుగుబాటు జరిగి ఉండేది. ఆయన సిలువ కార్యం పూర్తిగా అర్థమవ్వాలి అనంటే పరిశుద్ధాత్మ ద్వారా తప్ప దాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. అందుకే శిష్యులకి ఈ విషయము ప్రభు 2-3 సార్లు చెప్పినా వారికి అర్థం కాలేదు. అంతేకాదు, వారు మెస్సయ్య అంటే వారిని ఏలటానికి ఒక రాజుగా వస్తాడు, ఆయనే తమని ఆ యొక్క బానిసత్వం అంటే రోమా ప్రభుత్వం నుంచి తప్పిస్తారు అని వారు ఊహిస్తున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, రాజుగా చేయుటకు వారు వచ్చి తన బలవంతముగా పట్టుకునబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్లెను అని రాయబడింది. ఇలాంటి కారణాల చేత వారికి అది మరుగు చేయబడింది. కానీ ప్రభు చెప్పిన మాటలైతే వారు గుర్తుపెట్టుకోవాలి అనేది ప్రభు ఉద్దేశం. అందుకే అన్నారు, ఈ మాటలను మీ చెవులను నాటనీయుడి అని. వారు అప్పటికి గ్రహింపకపోయినా ఆ మాటలు గుర్తుపెట్టుకుంటే అది జరిగిన రోజున వారు అర్థం చేసుకోగలరు. అందుకే యేసుప్రభువారు అంటారు యోహాను సువార్త 13వ అధ్యాయం 19వ వచనంలో, జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను అని. ఇదే విధంగా తండ్రి అయిన దేవుడు కూడా యెషయా పుస్తకంలో చాలా సార్లు ఈ మాటలను అనటం మనం గమనిస్తాం. నేను ముందుగానే జరగబోయే సంగతులు నేను మీతో చెప్తున్నాను అని. యెషయా పుస్తకం 42వ అధ్యాయం 9వ వచనంలోను, యెషయా పుస్తకం 48వ అధ్యాయం 3-5 వచనాల్లోను ఈ రీతిగా ప్రభు మాట్లాడటం మనం గమనిస్తాం. ఇంకా 46 నుండి 48 వచనాలలో ఎవడు గొప్పవాడో అని శిష్యుల మధ్యలో తర్కము పుట్టగా వారి హృదయాలోచన తెలిసిన ప్రభువు, మీ అందరిలో ఎవరు అత్యల్పుడై ఉండనో వాడే గొప్పవాడని వాడితో చెప్తారు. ఎప్పుడు కూడా దేవుని రాజ్యపు సూత్రాలు అంటే ప్రిన్సిపల్స్ ఈ లోకపు సూత్రాలకు ఖచ్చితంగా వేరుగానే ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అని. ఈ ఒక్క వాక్యము చాలు ఈ లోకపు ఘనతలన్నీ దేవుని ఎదుట వ్యర్థమని చెప్పడానికి. చిన్నవారిని దేవుని పేరిట చేర్చుకుని వారు దేవుని చేర్చుకున్నట్లే అని వివరించారు 48వ వచనంలో. ఇంకా ఆ తర్వాత 49 నుంచి 50 వచనాలు చూసినట్లయితే, యోహాను అంటున్నాడు, ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరిట దయ్యాలను వెళ్లగొట్టగా మేము చూచితిమి, వాడు మనల్ని వెంబడించువాడు కాడు గనుక వారిని ఆటంకపరిచితిమి అని. అప్పుడు యేసుప్రభు వారిచ్చిన జవాబు ఏంటంటే, మీరు వారిని ఆటంకపరచకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షం నున్నవాడే అని చెప్పారు. ఈ మాట చెప్పిన వెంటనే 51 నుండి 56 వచనాల్లో ప్రభువారు యెరూషలేము వెళ్ళటానికి మధ్యలో ఆయనకు బస సిద్ధం చేయమని సమరయలో ఒక గ్రామంలోకి ప్రవేశిస్తే వారు ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడలేదు ఆ సమరయులు. అప్పుడు యాకోబు యోహానులు అది చూసి, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు ఆజ్ఞాపించుదమా నీకిష్టమైతే అని అడిగారు. కానీ ప్రభు వారిని చాలా గద్దించారు. కింద ఫుట్ నోట్స్ లో రాయబడింది, మీరెట్టి ఆత్మను గలవారో మీరెరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే కాని నశింప చేయుటకు రాలేదు అని. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, పరిశుద్ధాత్మ యొక్క పని మనుషుల్ని ఎలాగైనా రక్షణ ప్రణాళికలోకి నడిపించటమే గాని ఎవరిని నశింప చేయటానికి మాత్రం కాదు అని. ఇక్కడ శిష్యులు ఏలియా ఆత్మను అనుకరించటానికి ప్రయత్నం చేశారు, అందుకే ఆ మాట అంటున్నారు. కానీ యేసుప్రభు ఏమో ఇప్పుడు మీరు కలిగి ఉన్న ఆత్మ అటువంటిది కాదు అని చెప్తూ ఉన్నారు. ఏలియా మీద ఉన్న పరిశుద్ధ
పరిశుద్ధాత్మ కేవలము రోషంగా మాత్రమే కనిపించాడు. కానీ ఈనాడు క్రీస్తు యొక్క గుణాలను మనలో డెవలప్ చేయటానికి వచ్చిన వాడే పరిశుద్ధాత్ముడు. ఆయన ప్రతి వారి రక్షణ కోసం పరితపించే ఆత్మ. మనతో లేని వారిని అడ్డుకోవడం, భిన్నంగా ఉన్న వారిని నశింపచేయాలని కోరుకోవడం, కోపం, ప్రతీకారం, గర్వంతో స్పందించటం, ఇవన్నీ పరిశుద్ధాత్మని కార్యాలు కావు. యేసుప్రభువును అనుసరించడం అంటే మారు మనసు కలిగి యేసుక్రీస్తులాగా జీవించటమే. తిరస్కరించినప్పుడు కూడా అలాంటి వారు అంటే మనల్ని తిరస్కరించిన వారు ఎదురైనప్పుడు కూడా ప్రేమతో ముందుకు సాగడమే. అదే క్రీస్తుని పోలిన జీవితం. మరి మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాము? చాలా మంది అంటారు, మీరు రక్షించబడకపోతే దేవుడు మిమ్మల్ని నరకంలో పడేస్తారు అని. అది చాలా తప్పు. దేవుడు ఏ మనిషిని నరకంలో వెయ్యడు. మనం చేసుకునే ఎంపిక మనల్ని నరకానికి తీసుకుని వెళ్తుంది, అంతేగాని దేవుడు కాడు. దేవునికైతే ఎవ్వరూ నశించపోకూడదనే ప్రణాళికతోనే ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచారు. ఆయన ప్రేమ అపారమైంది. ఆయన ఇచ్చే నిత్య జీవం అందరికీ, దాన్ని ఆయన అందరికీ ఆఫర్ చేశారు. దాన్ని రిసీవ్ చేసుకున్న వారు దానిలో ఉంటారు, వద్దనుకున్న వారు అక్కడ ఉండరు. శరీరం మృతి పొందిన తర్వాత ఆత్మకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నిత్య జీవం, ఇంకొకటి చీకటి ప్రదేశం, అందులో అగ్ని మండుతున్నట్లు ఉంటుంది. దానిలో పడే వారిని గురించి బైబిల్ చెప్తుంది, వారికి ఇది రెండవ మరణం అని. కాబట్టి శరీరం మృతి పొందిన తర్వాత ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే నిత్య జీవం, రెండు నిత్య మరణం. ఈ రెండిట్లో మనం ఏది ఎంచుకుంటే మనం అక్కడ ఉంటాం. దేవునితో వెలుగులో సహవాసం ఉంటేనే దేవునితో ఉండగలం. అక్కడ నిత్య జీవం ఉంటుంది. ఈ లోకంలో ఉండగా దేవునితో సహవాసం లేకపోతే, శరీరం మృతి చెందిన తర్వాత ఒకవేళ ఆత్మను దేవుని దగ్గరకు తీసుకువెళ్లినా కూడా అక్కడ సహవాసం లేని ఆత్మ దేవునితో నిలవలేదు, చీకటినే కోరుకుంటుంది. గనక ఎవరెంచుకున్న ప్రాంతానికి వారు వెళ్లిపోతారు. కాబట్టి జీవితంలో బ్రతికి ఉండగానే మనం నిర్ణయించుకోవాలి ఎక్కడ ఉండాలి అన్నది. మన నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. దానికి తగిన సమాచారం కూడా నేడు మనకు విరివిగా దొరుకుతుంది. కాబట్టి రేపటి రోజున నాకు తెలియలేదు అని చెప్పడానికి కూడా ఎవరికి అవకాశం లేదు. కాబట్టి మనము దేవుడు నిన్ను నరకానికి పంపిస్తాడు అని చెప్పడం చాలా పొరపాటు. ఎవరు దేన్ని ఎంచుకుంటే ఆ ప్రాంతానికి వారే వెళ్తారు. దేవుడు ఎప్పుడు మన ఎదుట జీవాన్ని, మరణాన్ని ఉంచారు. మనము ఎటు డిసైడ్ అవ్వాలో అది మన మీదే ఆధారపడి ఉంటుంది. మరి మనం ఎటు డిసైడ్ అయ్యాము? ఒకసారి ఆలోచించి ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ సమయంలో నీ సన్నిధికి వస్తా ఉన్నాము. నీవు తెలియజేసిన మాటలను బట్టి నీకు వందనాలయ్యా. తండ్రి, చాలా సార్లు నీతో కలిసి మేము పనిచేయలేకపోతే, నీ పనికి వేరుగా మేము పనిచేస్తుంటే మీ సంగతులను చాలా సార్లు గ్రహింపుకు రావని అర్థమైంది. దయచేసి మేము మీతో కలిసి పనిచేసే వారంగా మీ రాజ్య భారాన్ని అయా మేము కూడా మోయగలిగే స్థితిలో ఉండేటట్లుగా సహాయం చేయమని, ప్రతి సంగతి గ్రహించినట్లుగా కృప చూపమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, మా కోసం ప్రాణం అర్పించారు, మేము నిత్య జీవంలో ఉండాలని. ఎవరైనా ఈ రోజు ఇంకా ఆ తీర్మానం తీసుకోకపోతే అయా దయచేసి వారి హృదయాలు తెరచిన తండ్రి మారు మనసు పొందుకునేటట్లు సహాయం చేయమని, నిత్యత్వంలో, నిత్య జీవంలో మేమందరం ఎల్లప్పుడూ నివసించే భాగ్యము మాకు దయచేయండి. దాని నుంచి మేము ఎవరము తొలగిపోకుండా కాపాడమని వేడుకుంటూ ఈ మనవులని యేసుక్రీస్తు ప్రభువు నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.